ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నక్షయ ఇది అక్షయ. ఈ అక్షయ తృతీయ రోజున మనం చేసేటటువంటి భగవద్ధారాధన, పూజ, ప్రత్యేకమైన మంత్రజపం వల్ల, దాన ధర్మాల వల్ల క్షయము లేనటువంటి, ఎప్పటికీ తరగనటువంటి పుణ్యాన్ని మనం పొందడమే కాకుండా మన యొక్క సంతానానికి, మన వంశవృక్షానికి కూడా అందించవచ్చు అని మన యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈరోజు ఖచ్చితంగా మీరు బంగారము కొనడము కొనకపోవడం అనేది మీ యొక్క వ్యక్తిగత వ్యవహారం. మంత్రశాస్త్రము కానీ ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఎక్కడా కూడా బంగారాన్ని ఖచ్చితంగా కొనాలని ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ యొక్క పర్వదినాన భగవద్ ఆరాధన చెయ్యండి. ఎవరైనా ఆకలి దప్పికలతో ఉండేటటువంటి వారికి నీటి కుండ, తాగడానికి నీటి కుండను పెట్టండి. అన్నదాన సంబంధమైన వ్యవహారాల్లో సహాయ సహకారాలు అందించండి. మీరు ఆ రోజునైనా ఖచ్చితంగా ఒకరికి మీ గృహంలో అన్నప్రసాదాన్ని ఉండి వితరణ చేయమని మాత్రమే మన యొక్క ధర్మశాస్త్రంలో తెలియచేయబడింది. ఈ యొక్క అక్షయ తృతీయ తిథి 19వ తారీఖు ఏప్రిల్ ఉదయం 10:48 నుండి మరునాడు సోమవారం నాడు 20వ తారీఖు ఉదయం 7:28 వరకు ఈ యొక్క అక్షయ తృతీయ పర్వదినం అయితే ఉంది. ఈ పూజను మీరు ఆదివారం నాడు చేయొచ్చు, లేదంటే అత్యంత శుభప్రదమైనటువంటి సోమవారం నాడు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క అక్షయ తృతీయ కనుక మనకు రోహిణి నక్షత్రంలో వస్తే వైశాఖే శుక్లపక్షే తృతీయ రోహిణీయుత, వైశాఖ శుక్ల తృతీయ తదియా తిథి రోహిణీ నక్షత్రము సోమవారం నాడు కానీ, రోహిణీ నక్షత్రము బుధవారంతో కలిసి వస్తే అది అత్యంత పుణ్యప్రదమైన, శక్తివంతమైన పర్వదినంగా, మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి శుభదినంగా కూడా మన యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు పేర్కొనడం జరిగింది. అందుకోసం మీరు సోమవారం నాడు ప్రయత్నం చేయండి. మరేం చేయాలి? మీ కోరిక, ఉదాహరణకి ధనం కావాలి, లేదా గృహం కావాలి, లేదా గృహంలో శుభ కార్యక్రమాలు జరగాలి, ఉత్తమ జీవిత భాగస్వామి రావాలి, ఉద్యోగం రావాలి అని, లేదా ఉద్యోగం ప్రమోషన్ రావాలి, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కొద్దిగా గంధం తీసుకొని నీటిలో కలిపి ఒక లేహ్యంలాగా తయారు చేసి ఆ లేహ్యాన్ని సన్నజాజి చెట్టు పులతో కానీ, దానిమ్మ చెట్టు పులతో కానీ, మీ కోరిక రావి చెట్టు ఆకుపైన మీ యొక్క స్వహస్తాలతో మీరే లిఖించి మీ దేవతా మందిరంలో ఉంచి అక్కడ నారికేల దీపం వెలిగించి ఆ దీపం వద్ద ఒక ప్లేట్లో ఈ యొక్క పత్రాన్ని ఉంచి పసుపు రంగు పువ్వులతో, పసుపు రంగు అక్షతలతో పూజ చేసి తదుపరి ఆ యొక్క పత్రాన్ని మీ యొక్క గృహంలో బీరువాలో కానీ, దేవుడి మందిరం వద్ద కానీ భద్రపరచుకోండి. ఈ యొక్క మంత్రం జపం చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. శుభం.